వ్యాపారవేత్త వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారిస్తోంది. హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేయగా ఆయన విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన రాబర్ట్ వాద్రా తాను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించారు. అందరికీ ప్రామాణిక విద్య కల్పించాలన్న ధ్యేయంతో 13 ఏళ్ల క్రితం కర్ణాటకలో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటేటా విద్యాశాఖకు కేటాయించే నిధుల్లో 15% విద్యా హక్కు చట్టం ప్రమాణాల పెంపుకు వినియోగిస్తోంది. విద్యా హక్కు చట్టం పరిధిలోనే ఏటేటా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి. ఆర్టీఈ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల రీయింబర్స్మెంట్ను చెల్లిస్తోంది. అయితే వాస్తవంగా విద్యా హక్కు చట్టం ప్రారంభించిన ఉద్దేశం నెరవేరుతోందా అంటే లేదనే సమాధానమే వినిపిస్తోంది. విద్యాశాఖ చేపట్టే తనిఖీల్లో అక్రమాలు జరుగుతున్నట్లు తేటతెల్లమవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఇది మరో సమస్యగా మారింది. రాష్ట్రంలోని అందరికీ ప్రామాణిక విద్య కల్పించాలన్న ధ్యేయంతో ప్రారంభించిన ఆర్టీఈ చట్టం కన్నడనాట పట్టు తప్పుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గతేడాది విద్యాశాఖ చేపట్టిన తనిఖీల్లో బెంగళూరు ఉత్తర వలయంలోని 13 పాఠశాలల్లో ఆర్టీఈ ప్రవేశాలు పొందిన పిల్లలు వారి హాజరుతో ఏడాది పాటు రికార్డులు నిర్వహించినట్లు తేలింది. ఆర్టీఈ నోడల్ అధికారుల సహకారంతో ఆయా పాఠశాలలు ఆర్టీఈ ప్రవేశాలు లేకుండానే 18 లక్షల రీయింబర్స్మెంట్ను పొందాయంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది. ఇదే స్థాయిలో 23 జిల్లాలో కనీసం 20 పాఠశాలల చొప్పున అక్రమంగా రీయింబర్స్మెంట్ పొందినట్లు వార్షిక నివేదికల ద్వారా వెల్లడైంది. మరోవైపు ఆర్టీఈ అమలు చేసిన సొమ్ము రాలేదన్న ఫిర్యాదులు కూడా విద్యాశాఖకు పోటెత్తాయి. ఇలా 31 జిల్లాలో 2023 నుంచి 24 ఏడాదిలో 250, 2024 నుంచి 25లో 310 పాఠశాలలు 25 కోట్ల విలువైన రీయింబర్స్మెంట్ రాలేదని ఫిర్యాదు చేశాయి. కర్ణాటకలోని ప్రైవేటు పాఠశాలల్లో లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎల్కేజీ విద్యార్థులకే లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి వస్తోంది. అంటే కర్ణాటకలో ప్రైవేటు స్కూల్స్ దందా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో మంది పేద కుటుంబాలు ఆర్టీఈ ద్వారా తమ పిల్లలకు ప్రామాణిక విద్య అందుతుందని ఆశించినా వారికి నిరాశ ఎదురవుతోంది. రాష్ట్రంలో అనేక పాఠశాలలు ఆర్టీఈ ప్రవేశాలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయంపై నోడల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన కర్ణాటక పబ్లిక్ స్కూల్స్ నిర్వహిస్తున్నా వాటిని సక్రమంగా అమలు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆర్టీఈ అందరికీ అక్కరకు రాని చట్టంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీఈ ప్రవేశాలు అక్కరకు రాని చట్టంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాఠశాలల అభివృద్ధి నిర్వహణ సమితిల్లో స్థానిక ఎమ్మెల్యేలను సభ్యులుగా చేస్తామని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థల సభ్యులను తొలగించి రాజకీయ నేతలను బాధ్యులను చేస్తే పాఠశాల విద్య రాజకీయమవుతుందనే విమర్శలున్నాయి. పాఠశాలల సంస్కరణలు రాజకీయేతర వ్యవస్థల ద్వారానే పారదర్శకంగా అమలవుతాయి. కానీ సిద్ధరామయ్య ప్రభుత్వం గత జనవరిలో గ్రామ, మండల, జిల్లా పంచాయతీల పర్యవేక్షణను తగ్గించి శాసనసభ్యులకు ఆ బాధ్యత ఇస్తామని ప్రకటన చేసింది. ఈ కొత్త విధానం ఆర్టీఈ చట్టాన్ని మరింత అక్రమ మార్గంగా మార్చే ప్రమాదం ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం అందరికీ ప్రామాణిక విద్య అందించాలనే ఉద్దేశంతో ఆర్టీఈని తీసుకొచ్చింది. అయితే విద్యా హక్కు చట్టం కన్నడనాట గాడి తప్పుతోంది. విద్యా హక్కు చట్టం పరిధిలోనే ఏటేటా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రకటిస్తున్నా వాస్తవ రూపంలో అది అమలు కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి అక్రమంగా కోట్లాది రూపాయల రీయింబర్స్మెంట్ను పొందుతున్నాయి ప్రైవేటు పాఠశాలలు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ అప్రమత్తమై రాష్ట్ర వ్యాప్తంగా విద్యా హక్కు చట్టం ద్వారా ప్రవేశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విద్యా హక్కు చట్టం పరిధిలో పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం ద్వారా ఎంతో మంది కుటుంబాలకు ప్రభుత్వం మేలు చేసినట్లవుతుంది. కానీ వాస్తవ రూపంలో అలా జరగకపోవడంతో కన్నడనాట విద్యా హక్కు చట్టం గాడి తప్పిందనే విమర్శలను మూటగట్టుకుంటోంది.
సోనియా రాహుల్లకు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం, మరోవైపు మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ఈడీ విచారించడం వంటి ఘటనలపై కాంగ్రెస్ మండిపడుతోంది. బీజేపీ కుట్రపూరితంగానే దర్యాప్తు సంస్థలను విపక్షాలపై ఉసుగొల్పుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.